నమస్తే, నేను ఆదిత్య. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా చేసినటువంటి దేవరా పార్ట్ 1 రిలీజ్ అయ్యి ఇప్పటికే 5 రోజులు అవుతుంది. మరి 5 రోజుల్లో ఓవరాల్గా కలెక్షన్ ఏ విధంగా ఉంది, బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా, మరి 6వ రోజు కలెక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. సార్ అడిగి మన విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. దేవరా పార్ట్ 1 ఒక విధంగా చెప్పాలి అని అంటే మిక్స్డ్ టాక్ అని కొంతమంది, హిట్ అని కొంతమంది అని రకరకాల కామెంట్స్ మనం చూసుకుంటున్నాం. బట్ వీటన్నిటికీ చెక్ పెట్టాలి అని అంటే కలెక్షన్. సో మరి ఓవరాల్గా ఈ 5 రోజుల్లో కలెక్షన్ ఏ విధంగా ఉంది, 6వ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుంది? మీరు చెప్పినట్టు మొదట రిలీజ్ అయినప్పుడు మాత్రం ఈ సినిమా మీద మిక్స్డ్ టాకే వినిపించింది. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు, కొంతమంది అసలు బాగాలేదన్నారు, మళ్ళీ కొరటాల మరో ఆచార్య అని చెప్పేసి ఇట్లా రకరకాల వ్యాఖ్యానాలు వినిపించింది. అలాగే రాజమౌళి ఫ్యాక్టర్ ఒకటి జూనియర్ ఎన్టీఆర్ మీద పడింది అని ఇట్లా కూడా అన్నారు. బట్ ఏదైనా అల్టిమేట్గా మనకి అంకెలే చెప్తాయి అందులో ఏది ఏంటనేది. సో ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్లకి, అలాగే ఆ హీరోని అభిమానించే వాళ్ళకి, మొత్తానికి సినిమా లవర్స్కి ఏ అయితే ఫిగర్స్ వస్తాయో ఎగ్జాక్ట్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిగర్సే ప్రామాణికం. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ సినిమా ఆ మిక్స్డ్ టాక్ని అధిగమించి డిజాస్టర్, ఫ్లాప్ అన్న వాళ్ళ అంచనాలను తలకిందులు చేసి హిట్ దిశగా దూసుకుపోతుంది అనేది మాత్రం స్పష్టం, అది వాస్తవం. సో థియేట్రికల్గా చూసుకుంటే దీని వాల్యూ 182+ crores అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్గా వరల్డ్ వైడ్ చూసుకుంటే 97% రికవర్ అయిపోయింది. ఇంకా జస్ట్ 3% మాత్రమే రావాలి. సో అంటే 182 కోట్ల రావాల్సి ఉంటే ఆల్రెడీ 178 కోట్లు వచ్చేసాయి. సో కలెక్షన్లో నేను చెప్తుంది షేర్లే. సో గ్రాస్ అయితే 300 కోట్లు దాటిపోయింది. ఏంటంటే అఫీషియల్గా ప్రొడ్యూసర్స్ ఇచ్చే కాకుండా ట్రేడ్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి రిపోర్ట్ ప్రకారం 300 కోట్లు దాటిపోయింది నిన్నటితోటి. సో అది ఎలా ఉంది, ట్రెండ్స్ ఏంటి అనేది నేను మనకు వచ్చినటువంటి ఆ రిపోర్ట్ని బట్టి చెప్దాం. సో మొదట మన ప్రాంతం నుంచి మొదలు పెడదాం. సో ఎలా ఉంది, తెలుగు రాష్ట్రాలు ఎలా ఉంది ఏంటి అంటే, సో 5 డేస్కి నిన్నటితో 5 డేస్ ముగిసింది. ఈరోజు 6వ రోజు. సో 4వ రోజు కంటే, అంటే సోమవారం కంటే మంగళవారం కొంత బెటర్గా తెలుగు రాష్ట్రాల్లో షేర్ వచ్చింది. 30 lakhs పైన ఎక్కువ వచ్చింది సోమవారంతో పోల్చుకుంటే. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం కలిపి 110 కోట్లు వచ్చేసాయి. అంటే యాక్చువల్గా ఇది 112 కోట్ల ప్లస్ బిజినెస్ అయింది. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్లు దాటేసింది ఇప్పటికే. అంటే ఇంకొక 2 కోట్లు వచ్చేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఈరోజు ట్రెండ్ ప్రకారం చూస్తే, అంటే ఈరోజు సెలవు అవ్వటం వల్ల, అక్టోబర్ 2 గాంధీ జయంతి వల్ల మార్నింగ్ షోస్ నుంచే కలెక్షన్స్ నిన్నటితో పోల్చుకుంటే, నిన్న మొన్నటితో పోల్చుకుంటే ఈరోజు చాలా బెటర్గా ఉన్నాయని చెప్పి రిపోర్ట్లు అందుతున్నాయి. సో ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ అయిపోయి డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా లాభాల్లోకి వచ్చే అవకాశం ఈరోజు ఉందని చెప్పేసి చెప్పచ్చు మనం. ఖచ్చితంగా లాభాలు డేస్లో కూడా దసరా హాలిడేస్ ఉన్నాయి కదా, రేపటి నుంచి అయితే ఇక దసరా హాలిడేసే. సో స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అంటే ఈ రోజు నుంచే మొదలవుతుంది అదంతా కూడా. సో మీకు అప్ టు దసరా వరకు కూడా, దసరా శనివారం వచ్చింది 12, సో ఆదివారం వరకు సెలవులు ఉన్నాయి. 13వ తేదీ వరకు కూడా దేవరికి మంచి కలెక్షన్స్ రావడానికి, బెటర్ కలెక్షన్ రావడానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి. సోమవారం కొంచెం డల్ అయింది అని చెప్పేసి ఏదైతే ఉందో, అంటే నార్మల్ ప్రాక్టీస్ కంటే కూడా ఒక స్టార్ హీరోకి తక్కువగా వచ్చాయి. బట్ వేరేజ్ మళ్ళీ నిన్న సాయంత్రం నుంచి, అంటే ఈరోజు సెలవు అవటం వల్ల నిన్న సాయంత్రం నుంచి ఫుట్ ఫాల్స్ పెరిగాయి, అంటే ప్రేక్షకుల సంఖ్య పెరిగింది థియేటర్లో. అందువల్ల కొంచెం వరల్డ్ వైడ్గా కూడా కలెక్షన్స్ పెరిగాయని చెప్పాలి. ఇక అంటే నేను చెప్పినట్టు నైజాంలో ఇది 44 కోట్లు యాక్చువల్గా దీని వాల్యూ కడితే ఆల్రెడీ దగ్గర ఇంకొక 3-4 లక్షలు వచ్చేస్తే అయిపోతుంది. సో ఈరోజు మార్నింగ్ షోకే అయిపోతుంది, బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. తెలంగాణలో ఆల్రెడీ దిల్ రాజు, సో ఎవరైతే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేశారో ఆయన లాభాల్లోకి వచ్చేస్తున్నారు. ఇక ఆయనకి అంటే ఈ రోజు నుంచే లాభాలు అనేవి ఆయన అందుకోబోతున్నారు. అంటే ఫస్ట్ వీక్ కాకముందే సో ఆయన లాభాల్లోకి వచ్చారంటే, ఇక ఈ వారం అంతా కూడా ఇక సెలవుల్లో ఎలాంటి లాభాలు అందుకుంటారో మనం ఇంకా ఊహించుకోవాల్సిందే. అలాగే సీడెడ్ వచ్చేటప్పటికి యాక్చువల్గా దీని వాల్యూ 22 కోట్లు అయితే ఆల్రెడీ 20 కోట్లు దాటింది. 20 కోట్ల 30 లక్షలు వచ్చింది. సో అది కూడా ఈరోజు రేపట్లో వచ్చేస్తుంది అక్కడ కూడా సీడెడ్ అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఆంధ్ర ఏరియాకి వచ్చేటికి 46 కోట్లు. సో
సో 46 కోట్లు వచ్చేసాయి ఆల్రెడీ. సో అంటే మొత్తం ఆంధ్ర కలిపి ఇది ఓకే. ఇందులో 6 ప్రాంతాలు ఉంటాయి. సో నెల్లూరు, గుంటూరు, కృష్ణా, వైజాగ్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అలాగే ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర. సో ఈ 6 ప్రాంతాలు కలిపి 46 కోట్లు అయితే 46 కోట్లు వచ్చేసాయి. సో ఈ రోజు నుంచి అక్కడ లాభాలు. సో అట్లాగే కర్ణాటక చూసుకుంటే 16 కోట్లకు గాను 13 కోట్ల చిల్లర 13 కోట్ల 20 లక్షలు వచ్చాయి. సో అక్కడ కూడా బ్రేక్ ఈవెన్కి ఈ వారాంతం లోపల ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేస్తున్నారు. వేరే తమిళనాడు వచ్చేటప్పటికి కాస్త తక్కువగా ఉంది. అక్కడ 6 కోట్ల వాల్యూ అయితే ఇప్పటికి 3 కోట్ల 35 లక్షలు వచ్చింది. అంటే 50% 2.5 కోట్ల పైన రావాలి. అది కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది 3.5 కోట్లు కూడా రాలేదు కాబట్టి ఇంకా 2.5 కోట్లు అనేది కొంచెం కష్టమన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక లాస్ అయినా కూడా చాలా తక్కువ లాసే ఉంటుందని చెప్పుకోవాలి. కేరళ వచ్చేటప్పటికి ₹1 కోటి వాల్యూ అన్నారు. అక్కడ ఒక 76 లక్షలు వచ్చింది. ఇంకొక 25 లక్షలు రావాలి అక్కడ. సో అది కూడా రికవర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అవి కూడా. సో అట్లాగే హిందీ వచ్చేటప్పటికి 20 కోట్లు. సో 20 కోట్లకి 20 కోట్లు వచ్చేసాయి. సో అది కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది అక్కడ కూడా. అంటే జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఏమన్నా వర్కౌట్ అయిందంటారా? దాని గురించి మళ్ళీ అంటే హిందీ వర్షన్ గురించి మనం సపరేట్గా మాట్లాడుకుంటాము. సో ఎలా ఉందనేది. సో ఓవర్సీస్ వచ్చేటప్పటికి 27 కోట్లు వాల్యూ అయితే ఆల్రెడీ 31 కోట్లు వచ్చింది. ఓకే. సో 4 కోట్ల పైనే లాభాలు. సో ఇప్పటికే సో ముందు ఇంకెంత లాభాలు అందుకుంటే దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. ఇట్లా ఓవర్గా చూసుకుంటే ఆల్మోస్ట్ 179 crores దాకా మొత్తం వరలవేడిగా షేర్ వచ్చింది. సో అంటే 182 ప్లస్ అని చెప్పాను కదా. యాక్చువల్గా బ్రేక్ ఈవెన్ రావాలంటే పై ఖర్చులు ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ కూడా చూసుకుంటే ప్రమోషనల్ ఖర్చులు వాటికి 184 కోట్లు వస్తే సేఫ్ అవుతారనేది. సో ఈజీగా అయిపోతుంది. సో ఇప్పటికే ఎందుకంటే 97% రికవరీ అవ్వడం అనేది జస్ట్ 3%. సో ఈజీగా అయిపోతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో నిన్న సాయంత్రం నుంచి ఫుట్ ఫాల్స్ అనేవి బాగా పెరిగాయి కాబట్టి అంటే టికెట్లు పెరిగాయి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా దేవర ముంగిట ఇక రికార్డులన్నీ కూడా ఇక దాసోహం అవుతున్నాయని చెప్పేసి మనం అనుకోవాలి. ఏదైతే ఆ మిత్ ఏదైతే ఉందో రాజమౌళితో చేస్తే నెక్స్ట్ ఫిలిం ఫ్లాప్ అవుతుందని ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ ఇద్దరు కలిసి బ్రేక్ చేశారని చెప్పేసి అనుకోవాలి. కొరటాల శివకి ఈ సినిమా విజయం అనేది చాలా ఊపిరినిచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆచార్య సినిమాతో చాలా డల్ పొజిషన్కి వెళ్ళాడు. ఆయన మీద చాలా విమర్శలు వచ్చాయి. అసలు ఏంది ఎలా తీశాడు ఏంటి అసలు ఎలా తీశాడు అని చెప్పేసి దాంట్లో రకరకాల ఎవరి రీజన్స్ వాళ్ళు చెప్పారు. దాంట్లో కొంతమంది వాళ్ళ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల కథలో ఇన్వాల్వ్ అవ్వటం వల్ల అలా అయింది ఇట్లా అయింది. సో ఏదేమైనప్పటికీ కూడా దాన్ని అన్నిటిని అధిగమించి సో జూనియర్ ఎన్టీఆర్ తోటి ఒక పెద్ద హిట్ ఇచ్చాడని చెప్పేసి మనం అనుకోవాలి. సో మొత్తానికి దేవర అన్ని అనుమానాలని పటాపంచలు చేస్తూ బ్రేక్ ఈవెన్ ఈ రోజుతో ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ దశను దాటి లాభాల్లోకి అడుగు పెట్టబోతోంది. ఆల్రెడీ కొన్ని ఏరియాలు అయ్యాయి మనం చెప్పుకున్నాము. ఆంధ్ర అయిపోయింది, ఓవర్సీస్ అయిపోయింది బ్రేక్ ఈవెన్. అట్లాగే తెలంగాణ అయితే ఈరోజు అవ్వబోతుంది, నైజాం ఏరియా అంతా కూడా. సో అంతా కూడా పాజిటివ్గానే ఉంది. ఒక్క తమిళనాడు మాత్రమే కొంచెం ఇదిగా ఉంది. సో అది. థ్యాంక్ యూ.